జంపాడు వాళ్ళు 23 వరకు దొరుకుంటారు. అదే రాదు చెప్పాలంటే మేము అడిగేది అదే 2 పాయింట్లు. తోలుకోవాలంటే ఎక్కడికి లిమిట్? కావిలో ఉండి రావద్దంటాం. కావిలో గ్రామం దాటి బయటికి రావాలి. మేము ఆపుతామని గ్రామ అవసరాలు అంటే పెట్టండి. వీళ్ళందరూ ఎరువు తాగుతారు, ఒక్కరు కూడా తాగుతారు. రూల్ మాట్లాడిన రూల్ లేదు. ట్రాక్టర్ ఆధార్ కార్డు బుక్ చేయాలి. ట్రాక్టర్ ఓనర్ గారు లేకపోతే డ్రైవర్ గారు దారి కూడా దారి నది ఒడ్డున భూమి పట్టాలి. దారి అంతా కూడా పట్టాలి. ఇప్పుడు ఈ జమ్మిపాడులో కూడా అదే సమస్య. ప్రభుత్వం దారి నువ్వేమన్నాడు గేట్ వేసుకొని రోజు ఉండేది 2 పాటలు సొంత పాటలు. సాధ్యపడుతుంది. లేకుండా వాళ్ళు బీచ్ కానీ పెట్టారంటే మీరు అందరు సహకరించి అక్కడైతేనే కొన్ని రూల్స్ పాటిస్తారు. అది రచ్చా రాయలు తప్ప వేరే ఏముండదు. 23లో అన్న నేను ఈ 2 నెలలు ఇస్తా లేకుండా పాడలు ఇస్తాక ఎవరు రెగ్యులేట్ చేస్తారు చెప్పు? మీరు ఊరు వాళ్ళ జిల్లా మొత్తాన్ని కూడా ఇస్తా నేను. ఎందుకంటే అక్కడ ఉంది వచ్చేసి ఇక్కడ మాత్రం డీసెల్టింగ్ చేస్తారు. ఇప్పుడు 1 మంత్ నుంచి ఆగిపోయింది. తిరుపతి ఉంది, వస్తుంది సార్. అది కూడా ఎవరికి అవసరాలు కావాలన్నా అటు తీసుకోవాలి, చేసుకొని తీసుకోవాలి. అందులో అక్టోబర్ 15 వరకు నదిలోకి దిగకూడదని చెప్పి మైనింగ్ నుంచే మాకు అందరూ వచ్చింది. అందరికి అందరూ కూడా చెప్పాం, అయినా ఎవరు ఆదేశాలు అయితే అక్టోబర్ 10 దాకా కాకూడదు. అక్టోబర్ 15 అనేది అసలు అది దేశవ్యాప్తంగా ఇచ్చినది, కానీ అసలు వాస్తవంగా ఇప్పుడు ఎత్తకూడదు. ఈరోజు మండల పరిధిలో ఉన్నటువంటి ట్రాక్టర్ల ఓనర్లతోని అదేవిధంగా డీడీ మైన్స్ వారితోని సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది ఉచిత ఇసుకు సంబంధించి. అందులో లబ్ధిదారుడు ఎవరైతే ఇసుక అవసరం ఉందో వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఆ రిజిస్ట్రేషన్ పత్రాన్ని వాహనదారుడికి ఇచ్చి వాహనదారుడు ఆ రసీదు ద్వారా మాత్రమే పెన్నా ఆనుకొని ఉన్న గ్రామాల పరిధిలో ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటికి తోలుకోవడానికి మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. కాబట్టి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అందరూ కూడా పాటించి ఎక్కడ కూడా ఈ ఇసుక అక్రమ రవాణాన్ని అరికట్టాలని అందరూ కూడా తెలియజేయడం జరిగింది. సో దీని ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే అందరూ పాటించాలని వారు కూడా అంగీకరించారు. సో దీని మీద ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తాం. అవసరమైతే లబ్ధిదారుడు ఆ ఇసుక పోర్టల్లో రిజిస్టర్ చేసుకొని అక్కడ కేటాయించే రసీదుని రవాణా చేసే వాహనదారుడికి అందజేయాలి. ఆ రసీదు తీసుకొని ఇసుక రవాణా చేసే వాహనదారుడు ఉచిత ఇసుక రవాణా అనే ఒక బ్యానర్ పెట్టుకొని GPS దానికి కనెక్టివిటీ పెట్టుకొని ఆ ఇసుకను రవాణా చేయాలి. అలా చేయకపోతే అలా చేయని వాహనాలన్నీ కూడా సీజ్ చేయబడతాయి. వాటి మీద కేసులు రిజిస్టర్ చేయబడతాయి. ఇది దీంట్లో వాస్తవ రూల్ అయితే అది ఇచ్చేదాకా ఇవ్వకుండా ఉంటే సరిపోతుంది. బుకింగ్లోనే రెస్ట్రిక్టెడ్ ఇస్తుంటే సరిపోతుంది. ఎవరు గ్రామ సచివాలయం ఇయర్ ఎవరు రాని అనేది జమ్మిపాడు సమస్య. ఇప్పుడు లేకుంటపాడులో కూడా అదే సమస్య. మా ఊరు వరకే తోలని ఇస్తాం, మేము బయటకు తోలనివ్వండి. ఇప్పుడు జమ్మిపాడానికి లేకుంటపాడు 500 ఎవరు కంట్రోల్ చేయాలి? అంటే ముగ్గురు ఇక్కడ ఇబ్బందిగా ఉందని వాళ్ళు